హాయ్ అండి. యూట్యూబ్ చేసేటోళ్ళకి అందరికీ హాయ్. యూట్యూబ్లో వీడియో పెట్టేటోళ్ళకి చూసేటోళ్ళకి సబ్స్క్రైబర్ అందరికీ హాయ్. చిన్న మాట అండి. ఇది ఏంటంటే యూట్యూబ్ చాలా రోజుల నుంచి నేను చేసుకుంటున్నా కానీ ఫ్రెండ్స్ 5-6 నెలలు అవుతుంది. చేస్తుంటే మంచిగానే నడిచింది. కొద్దిగా బాగానే నడిచింది. మంచిగా అయింది. రోజుకొకరు ఇద్దరు సబ్స్క్రైబర్ వచ్చేది. లైవ్ పెడితే లైవ్ కొత్తగా చేస్తున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా. కొత్త వాళ్ళకి నాకు తెలియదండి ఇట్లా అవుతుందని. మాకు లైవ్లో ఇలా ఆగిపోతుందని తెలియదు. చిన్న పాప మా మనవరాలు నేను లైవ్ పెట్టి మాట్లాడినా ఇటు తిరుగుతున్నా. కిచెన్లోకి పోయి వచ్చే వరకు అమ్మాయి దాని ముంగట ఉండి ఆయండి అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాట్లాడుతుంది. మా పాప మాట్లాడుతూనే లైవ్ ఆఫ్ చేసిర్రు యూట్యూబ్ వాళ్ళు. అట్లా 15 సంవత్సరాల నుంచి పైన ఉన్నోళ్ళు మాట్లాడాలంట యూట్యూబ్లో. చిన్న పాప కదా, 6 సంవత్సరాలు ఉంది, అది మాట్లాడొద్దంట. తెలియదు మనకి. ఇంతకుముందు అయితే నేను వినలేదు. యూట్యూబ్లో అయితే ఎవరు చెప్పలే. నాకు కూడా మీకు కూడా ఇలా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మిస్టేక్ జరగద్దు ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటోళ్ళు ఇట్లా చిన్నపిల్లలు లైవ్లకి ఒక్కరు నిలబెట్టొద్దు. మనం ముందు కూర్చొని మాట్లాడితే ఏం కాదంట. ఒక్క అమ్మాయి ఎవరికొచ్చి మాట్లాడింది అందులో హాయ్ అండి లైక్ చేయండి అని ఒక్కతే వచ్చి మాట్లాడి కిచెన్లో వచ్చే వరకు ఆ నిలబడ్డది. మాట్లాడుతూనే లైవ్ ఆఫ్ చేసిర్రు. ఆ లైవ్ ఎప్పుడు వచ్చేది తెలియదు ఫ్రెండ్స్. వస్తుందో రాదో తెలియదు. తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎన్ని రోజుల తర్వాత వస్తుందో కామెంట్ చేయండి. వస్తుందో రాదో తెలియదు. లైవ్ ఆగిపోయింది. లైవ్ కొత్తగా చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. లైవ్ చిన్నపిల్లల్ని నిలబెట్టొద్దని అన్నారు. మెసేజ్ వచ్చింది. మరి ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు ఫ్రెండ్స్. త్వరగా రావాలి. లైవ్ మాట్లాడితేనే రోజు ఒక్కరు ఇద్దరు వచ్చేది. ఈ మామూలుగా వీడియోలు షార్ట్లు పెడితే తక్కువనే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి మీకు ఇలా ఎవరికి కావద్దు. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా ఎవరికి ఎట్లా అయిందో చెప్పండి. ఇలా పరిస్థితి మీకు కూడా ఎప్పుడన్నా ఎవరికన్నా ఇట్లా వచ్చిందా, నాకే ఒకదానికి ఇలా వచ్చిందా, మీరు కూడా కామెంట్ చేయండి. తెలియక వచ్చింది అమ్మాయి. నేను కూడా అంత గమనించలేదు. ఇట్లా అవుతుందని తెలియదు కదా ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వస్తుందో కూడా తెలియదు అంటూ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆన్ అవుతుందో తెలియదు అంటారు. మరి లైవ్ మాట్లాడుతూనే కదా, కొంచెం కొత్త ఛానల్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ వచ్చేది ఆగిపోయింది కదా ఫ్రెండ్స్. మరి మీకు ఎవరికైనా ఇలా అయిందా నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఎవరికి కావద్దు, జాగ్రత్త చూసుకోండి. చిన్నపిల్లల్ని ఎవరిని పెట్టకండి. రీల్స్ తీయచ్చు చిన్నపిల్లలు, కానీ లైవ్లో మాట్లాడొద్దంట. తెలియదు నాకు కూడా. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చేసే వాళ్ళందరికీ చూసుకొని చేయండి. ఎవరికి కావద్దు. నా పరిస్థితి ఎవరికి రావద్దు. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు కష్టపడి అట్లనే లైవ్లోకి వచ్చినాం కదా, నడుస్తుంది కదా. రోజు పొద్దున సాయంత్రం పెట్టేదాన్ని. పొద్దున 8 గంటల సాయంత్రం 3 గంటలకి మళ్ళీ నైట్ 7:30కి పెట్టేది. లైవ్ పెట్టుకునేది. కొద్దిగా మంచిగా అయ్యేటట్టు మంచిగా నడిచే ఛానల్. ఏమైందో తెలియదు కానీ ఫ్రెండ్స్, అలా ఎవరికి కావద్దు. కామెంట్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పెద్దగా కావాలి. 100 కూడా కాలేదు. 6 నెలల నుంచి చేసుకుంటున్నా, కష్టపడుతున్నా. కానీ ఈ కష్టం ఇప్పుడు మంచిగా ఫలిస్తుందో ఆ దేవుని చిత్తం అండి. చూడండి, మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి.